ఇప్పుడు ఎంఐఎం సోదరులే చాలామంది మాకు చెప్తున్నారు, మేము సంతోషంగా లేము, మాకు ఎక్కడ కూడా ఎటువంటి మంచి పనులు చేసింది కనిపిస్తలేదు. గత బీఆర్ఎస్ హయాంలోనే మాకు అన్ని సంక్షేమాలు అందినాయి, అభివృద్ధి జరిగింది. స్వయంగా అసదుద్దీన్ గారే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా అసెంబ్లీలో ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారు, మంచి పరిపాలన ఇచ్చిండంటే అది కేసీఆర్ గారే. వారిని చూసే నేర్చుకోవాలి, వారిని చూసే మనము అడ్మినిస్ట్రేషన్ నడిపియాలని చాలా సందర్భాల్లో వాళ్ళు ఒప్పుకున్న వేదికలు ఉన్నాయి. అసెంబ్లీలో ఒప్పుకున్నారు, బయట కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏదో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఏదో ఆయన ఏమంటారు బిల్డింగ్ కాలేజ్ కూలగొట్టకుండా ఉండడానికి, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి ఆయన కూడా తూతూ మంత్రంగా తిరుగుతున్నారు. ఎంఐఎం సోదరులే కానివ్వండి, మైనారిటీసే కానివ్వండి, పక్కా బీఆర్ఎస్కే ఓటేస్తాం. ఇప్పుడు ఏదో వాళ్ళకి అవసరాల కోసం ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చేసి మినిస్ట్రీ పదవి అని చెప్పారు. మరి 2 ఏళ్ల పాటు ఏం చేసిరు, ఏ మైనారిటీకి ఏమి ఇచ్చారు? రీసెంట్గా జూబ్లీహిల్స్లో కూడా మైనారిటీ గ్రేవ్ యార్డ్ ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ కోడ్ ముందు ఏమంటారు డిక్లేర్ చేసారు. కానీ ఇమీడియట్గా మళ్ళీ దాని మీద ఆర్మీ వాళ్ళు వచ్చి అది ప్రభుత్వం స్థలము, ఆర్మీ స్థలం అని చెప్పి గుంజుకున్నారు. అంటే వీళ్ళ డ్రామాలు ఇంత క్లియర్గా ఉన్నాయి, ఏం చెప్పేది లేదు. అన్నీ ఏది ఉన్నా కూడా పేపర్కి పబ్లిసిటీకి మాత్రమే పరిమితం. కానీ గ్రౌండ్లో రియాలిటీలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందట్లేదు. వారికి అర్థమైంది కాబట్టి మైనారిటీ సోదరులు కూడా బీఆర్ఎస్ పక్షాన్నే ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు బీఆర్ఎస్కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.